దేవుడికి మొదటి స్థానం ఇచ్చేవాడు, దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుడి కంటే ఎక్కువ లోకంలో దేన్ని ప్రేమించకుండా ఉన్నవాడు ఎంత బలవంతుడు. వాడిని బలహీనపరచడం ఇంకెవరి వల్ల కాదు, సాతానుగడ వల్ల కాదు, ఇక భూమి మీద ఎవరి వల్ల కాదు. సాతానుగడు పారిపోతాడు, వారి పాద ధూళి కూడా వాడు తాకలేడు, అంత శక్తివంతుడు అవుతాడు. ఎందుకంటే దేవుడికి మొదటి స్థానం ఇచ్చేవాడు దీవారాత్రం దేవుడి వాక్యం ధ్యానిస్తూ ఉంటాడు. వారు కొట్టుకెళ్ళినా, స్నానం చేసిన, ఆహారం తిన్నా, నిద్ర లేచినా, నిద్ర పోయేటప్పుడు బజారుకి వెళ్ళినా ప్రతి క్షణం హృదయంలో వాక్యము ధ్యానం జరుగుతూ ఉండేది, ప్రార్థనలు చేస్తూనే ఉంటాడు. మోకరించినప్పుడే కాదు, హృదయంలో దీవారాత్రం ప్రార్థన జరుగుతూ ఉండేది, వాక్యము ధ్యానిస్తూ ఉంటాడు. భక్తులు అనుభవాలు అనుక్షణం తలుచుకుంటూ ఉంటాడు, దేవుడి శక్తి సామర్థ్యాలు తలుచుకొని ఆనందిస్తూ ఉంటాడు. దేవుడు చేసిన కార్యాలు ప్రత్యక్షణం వారి గుండెలో నిండిపోయి ఉంటాయి. సముద్రం 2 పాయలు చేయటువంటి మామూలు విషయమా? నా తండ్రి చేసిన సూర్యుడు ఎంత ప్రకాశిస్తానంటే నా తండ్రి ఎంత కాంతిలో ఉంటాడు. నా తండ్రి చేసిన సముద్రాలు ఇలా ఉన్నాయంటే నా తండ్రి ఎలా ఉంటాడు. నా తండ్రి చేసిన ఆకాశమే ఇంత పొడిగి, ఇంత ఎడల్పు, ఇంత పెద్దగా ఉందంటే ఆయన ఎలా ఉంటాడు. ఆయన చేసిన భూమి, ఆయన చేసిన సముద్రాలు, పర్వతాలు, ఈ సృష్టిలో ఆయన చేసి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఇన్ని చేసిన నా దేవుడు ఎలా ఉంటాడు. అలాగే భక్తుల ద్వారా దేవుడు ఇచ్చిన విజయాలు తలుచుకుంటూ ఉంటాడు. ఆయన వాక్యంలో ఉన్న నీతి మాటలు, పరిశుద్ధమైన మాటలు అనుక్షణం ధ్యానిస్తూ ఉంటాడు. ఆయన సిలువు త్యాగాన్ని హృదయంలో పెట్టుకొని మరణం వరకు మర్చిపోకుండా ఆయనకు లోబడుతూ ఉంటాడు. ప్రతి క్షణం దేవుడు వాళ్ళ హృదయాలు నిండిపోయి ఉంటారు కనుక వారి పాద ధూళి కూడా దుష్టుడు తాకలేడు. పిల్లలారా, ఆలోచించండి, ఏ బలహీనత వాళ్ళకుండి చెప్పండి. ఎలాంటి పరిస్థితులైనా వారి విశ్వాసం, వారి బలం చాలా గొప్పగా ఉండిద్ది. వారి ప్రేమ దేవుడిది ఎప్పుడు ఒకేలా ఉండిద్ది. వారి ప్రేమ దేవుడి మీద తగ్గదో, వారి ప్రేమ చల్లారదో. మరణం వరకు తమ ప్రాణాలు ప్రేమించరు, ప్రభువు కొరకు ఎదురు చూస్తారు, పరలోకానికి సిద్ధపడతారు, బ్రతుకంతా ప్రభు పనికి ఉపయోగిస్తారు, నిత్య జీవానికి సిద్ధపడతారు. ఇలా ప్రభువుకు మొదటి స్థానం ఇస్తే నువ్వు ఎప్పుడు బలహీనుడు కదా, ఎప్పుడు బలవంతుడివే.